నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయాల పరంపర కొనసాగుతోంది. సాధారణ ఎన్నికల్లో కాదు, యువతలో ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ వైపు చూస్తుంది. 2023లో చూసింది, ఇప్పుడు కూడా యువత తెలుగుదేశం పార్టీ వైపే చూసింది. ఇప్పుడున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 2 ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు 2 ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకే గెలుపునిచ్చింది యువత. ఇప్పటి వరకు అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ మొత్తంగా ఒక పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తులని గెలిపించిన సందర్భాలు లేవు. కాస్త చరిత్ర తెలిసిన వాళ్ళకి ఎవరికైనా తెలిసే ఉంటుంది ఈ విషయం. కానీ ఒక తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం దానికి మినహాయించి ఆంధ్రప్రదేశ్లో యువత అంతా తెలుగుదేశం పార్టీ వైపు నిలబడింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించింది. ఈ మార్పుకి సంకేతం ఏంటి? యువత ఏం కోరుకుంటుంది? 23లో ఏం కోరుకుంది? 25లో ఇంకా ఏం కోరుకుంటుంది? ఏ నమ్మకం పెట్టుకొని యువత తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిచింది? దాంతోపాటు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీలో తెలుగుదేశం సపోర్ట్ చేసిన అభ్యర్థి ఓడిపోయారనే ప్రచారం ఒకవైపు, కాదు ఇద్దరూ మా అభ్యర్థులే, రెండవ ప్రాధాన్యత ఓటు చంద్రబాబు నాయుడు గారు ఆయనకే వేయమన్నారు, సో ఎవరు గెలిచినా మా వాళ్ళే అనేది తెలుగుదేశం పార్టీ వాదన. అసలు ప్రత్యేకంగా యువత ఏం కోరుకుంటుంది? ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా అనేది తెలుసుకుందాం. అప్సాని రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. రాజేష్ గారు, నిన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఫలితాలు వెలువడిన తర్వాత, అంటే ఈరోజు ఫలితాలు ఆల్రెడీ గుంటూరు కృష్ణ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఫలితం ప్రకటించడం అయిపోయింది. ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించిన ఫలితం లెక్కింపులో ఉంది. కానీ దాని ట్రెండ్ కూడా ఏంటి అనేది ఒక నిర్ధారణకు వచ్చేసారు ఇప్పుడు మనం వీడియో చేస్తున్న టైంకి. అవును, ఇటువంటి పరిస్థితుల్లో మీరు ప్రస్తావించింది చాలా కీలకమైన అంశం. 2023లో జరిగిన 3 పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి, అంటే ప్రకాశం, నెల్లూరు, ఉత్తరాంధ్ర, చిత్తూరుకు సంబంధించిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం, అలాగే కడప, కర్నూలు, అనంతపూర్కు సంబంధించిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం, అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళానికి సంబంధించిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం. అంటే దాదాపుగా 9 జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల అభిప్రాయాన్ని ఆ ఎన్నికల్లో ప్రస్ఫుటం చేశారు. 108, 115 నియోజకవర్గం, 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించున్న, ఇప్పుడు 67 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న గుంటూరు కృష్ణ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఎన్నిక ఇప్పుడు జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆ రోజు ఆ 3 పట్టభద్రుల నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ కట్టబెట్టడం, ఇప్పుడు ఈ 2 పట్టభద్రుల నియోజకవర్గాలు కూడా ఎన్డీఏ కూటమి పక్షాన తెలుగుదేశం పార్టీ గెలుచుకోవటం ఒక రకంగా ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఉన్నాయి. బహుశా నేను అనుకోవడం రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 5 పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఒకే రాజకీయ పక్షానికి దఖలపడ్డ మొట్టమొదటి సందర్భం ఇది అనుకుంటున్నాను నేను. ఇక్కడ గమనించుకోవాల్సిందేంటి, 3 సాధారణ ఎన్నికల కంటే 1 సంవత్సరం ముందు జరిగాయి. అదే ఒరవడిని కొనసాగిస్తూ సాధారణ ఎన్నికల్లో కూడా ఆయా వర్గాలు ఈ కూటమి పక్షాన నిలబడ్డాయి. కాబట్టే మొన్నటి సాధారణ ఎన్నికల్లో కూడా అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితి కల్పించారు. ఎన్డీఏ కూటమికి 164 స్థానాలతో అధికారం దక్కింది. ఇవాళ అధికారం దక్కిన 8 నెలల తర్వాత జరుగుతున్న ఎన్నికలు, 8 నెలల 15 రోజుల తర్వాత జరిగిన ఎన్నికలు. ఫిబ్రవరి 12వ తారీఖు 8 నెలల కాలం పూర్తయింది. 27వ తారీఖు ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా ఒక్క యువతని కాదు, ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓటర్గా నమోదై ఉండేది యువత మాత్రమే కాదు, పట్టభద్రులు అందరూ
ఓటర్గా నమోదై ఉంటారు. అందులో ఉద్యోగులు ఉన్నారు, ఉద్యోగులు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు. అలాగే ఇప్పుడు నాబోటాళ్ళం అనార్గనైజ్డ్గా ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరం కూడా ఓటర్లమే, మేము అందరం కూడా. కరెక్ట్. నేను కూడా వెళ్ళి ఓటు వినియోగించుకొని రావడం జరిగింది. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి, చదువుకున్న వర్గాలు అసెంబ్లీ ఎన్నికలకు 1 సంవత్సరం ముందుగానే నాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆ పార్టీ పట్ల, ఆ ప్రభుత్వం పట్ల సంతృప్తికరంగా లేము అని చెప్పని ఒక బలమైన సంకేతాన్ని నాటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ ద్వారా ఇవ్వటం జరిగింది. మీ పాలనా తీరు మాకు ఆమోదయోగ్యంగా లేదు, మేము ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నాము అని చెప్పని ఒక బలమైన సందేశం ఇచ్చారు. కానీ దాన్ని రిలీజ్ అవ్వని నాటి ప్రభుత్వ పెద్దలు నాడు ప్రభుత్వ సలహాదారుడిగా వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి చేత ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఏం చెప్పాడు, వాళ్ళు మా ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారు అని చెప్పాడు. అంటే చదువుకున్న వాళ్ళు మా ఓటర్లు కాదా? ఈ విధమైన అవివేకపు, అవగాహన రాహిత్యపు, అనాలోచిత స్టేట్మెంట్ ఇవ్వడంతో సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, మొత్తం వైసీపీ ప్రభుత్వము, పార్టీ కూడా ప్రజల నవ్వుల పాలైంది. అంటే సొంత ఆలోచన కలిగిన వాడు, వివేకంతో, విచక్షణతోటి ఆలోచించగలిగే పరిజ్ఞానం ఉన్న పట్టభద్రులు అనేవాడు ఎవడూ కూడా వైసీపీ ఓటర్ కాదా? నిరక్షరాస్యులు, నిశానీలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది తలూపేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో దేన్ని ప్రచారం చేస్తే దాన్నే నిజమని నమ్మేవాళ్ళు, వీళ్ళు మాత్రమే వైసీపీ ఓటర్లు అని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పదలుచుకున్నాడా అని చెప్పని ఆ పార్టీని సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు నవ్వుల పాలు చేశాడు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, వైసీపీ ప్రభుత్వం కొనసాగింది కాబట్టి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం అభ్యర్థులు నిలబడ్డారు కాబట్టి, తెలుగుదేశం అభ్యర్థుల్ని ఆయాచితంగా ఓట్లేసి గెలిపిలే ఆ రోజు. దానికి పూర్వరంగం చాలా ఉంది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి 151 స్థానాలతో అధికారం దక్కింది. ఆ దక్కటానికి కీలకంగా దోహదం చేసింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వెనక ర్యాలీ అయిన యువత చాలా కీలకంగా దోహదం చేశారు. నాడు ప్రభుత్వోద్యోగులు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సేల్ అయ్యారు. దానికి ఆయనకి అంతగా కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి, చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 22 సంవత్సరాల వయసులో చిన్నవాడు అయి ఉంటాం. దాంతో ఏమైపోయిందంటే, ఒక సెక్షన్ ఆఫ్ ఓటర్స్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ఈయన మా జనరేషన్కి, మా యాస్పిరేషన్స్ని అర్థం చేసుకోగలిగే నాయకుడు, మా ఏజ్ గ్రూప్కి దగ్గరగా ఉన్న నాయకుడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు వాళ్ళు. దానికి జగన్మోహన్ రెడ్డి గారి వైపు జరిగిన ప్రయత్నం ఏంటి? ఆయన యూనివర్సిటీల చుట్టూ తిరిగాడు. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో సాగిలబడి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టాడు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటున్నాడు. ప్రత్యేక హోదా ఎప్పటికీ ముగిసిన అధ్యాయం కాదు. నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, నేను కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళ మెడలుంచి ప్రత్యేక హోదా సాధిస్తా. ప్రత్యేక హోదా సాధన కనుక సాధ్యమైంది అని అంటే దాని ద్వారా ఇచ్చే వెసులుబాట్లతోటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ మన దగ్గరికి తరలొచ్చి పెట్టుబడులు పెడతారు. 13 జిల్లాలని 13 హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తా, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి వాటిని అన్నింటినీ భర్తీ చేస్తా. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అన్నా మీకు మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పని డిఏలు ఇస్తా, వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా, ఇలా రకరకాల వాగ్దానాలు చేశాడు ఆయన. ఆ చేసిన పర్యవసానం చదువుకున్న వర్గాలు 2019 ఎన్నికల్లో సహజంగా మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారితో అటాచ్డ్గా ఉండే స్థాయి నుంచి ఈ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. దాంతో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి చెందింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఘన విజయం దక్కింది. కానీ దక్కిన ఘన విజయాన్ని సద్వినియోగం చేసుకొని ఆయా వర్గాలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి గారు అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఆయన ఎన్నికలకు ముందు అధికారం కోసం వాగ్దానాలు చేశాడు, కానీ వాటిని నెరవేర్చే దిశగా కనీస మాత్రపు చిత్తశుద్ధిని ప్రదర్శించాల.
పారిశ్రామిక పెట్టుబడులు రప్పించడం, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ప్రత్యేక హోదా తీసుకురావటం, రాష్ట్రాన్ని పారిశ్రామికీకరణ పరంగా అభివృద్ధి చేయటం, వాటి సంగతి తర్వాత కనీసం తన చేతిలో ఉన్న డిఎస్సి కండక్ట్ చేయటం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయటం, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సకాలంలో వాళ్ళకి పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయటం, వాళ్ళ డిఏ ఏరియర్స్ భర్తీ చేయటం, వాళ్ళ సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ కంప్లీట్ చేయటం, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందివ్వటం, ఆఖరికి 1వ తారీఖున వారికి జీతమే అందలేదు. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకి 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇచ్చే అడిషనల్ క్వార్టర్ ఆఫ్ పెన్షన్ని రద్దు చేశారు. అంటే ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేయాలో అన్ని రకాల ఇబ్బందులకి ఉద్యోగ వర్గాన్ని గురి చేశారు. వారు ప్రశ్నించడాన్నే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గాలని బైండ్ ఓవర్ కేసులతోటి, ముందస్తు అరెస్టులతోటి, ఆఖరికి క్లాస్ రూమ్లో పిల్లలకు పాఠాలు చెప్తున్న టీచర్ పక్కన పోలీస్ కానిస్టేబుల్ కుర్చీ వేసి కూర్చున్న అవమానాలకు గురి చేశారు. వీటన్నిటి నేపథ్యంలో చదువుకున్న వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెంచుకున్న భ్రమలు పటాపంచలు కావడానికి ఎన్నాళ్ళ పట్ల. పైగా రాష్ట్ర స్థితిగతులు చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రానికి రాజధాని లేదు, పారిశ్రామికీకరణ లేదు, కరెంటు ఛార్జీలు పెంచనన్న ఆయన అప్పటికి 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా ఉంది, వరుస పెట్టి పన్నుల మోతతోటి మోగిపోతూ ఉంది, జీవనం పెనుభారంగా మారుతూ ఉంది, ఆదాయ వనరులు కుంచుకుపోతూ ఉన్నాయి. ఇటువంటి స్థితిలో ఇక జగన్మోహన్ రెడ్డిని మనం టాలరేట్ చేయలేము అని చెప్పిన అభిప్రాయానికి చదువుకున్న వర్గాలు రావడానికి ఎంతకాలం పట్ల 2023 కంతా వచ్చేసారు. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే వైసీపీ నాయకుల విశృంఖలత్వం కూడా, వాళ్ళు చేస్తున్న ప్రకృతి వనరుల దోపిడీ, భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేయటం, రాజకీయ పార్టీలు స్వేచ్ఛాయుతవాదంలో రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకొని దుస్థితి కలిగేయటం, ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ మీద కూడా నిత్యం సిఏడి అనే అంకుశాన్ని ప్రయోగిస్తా ప్రజల కనీస హక్కులను కూడా హరించి వేస్తున్న తీరు, ఇవన్నీ చర్చనీయాంశమైనవి. వాళ్ళ అభిప్రాయాన్ని ఎప్పుడు వ్యక్తం చేస్తారు? ప్రతిరోజు రోడ్డెక్కి, ప్రతి అనార్గనైజ్డ్ ప్రజలు రోడ్డెక్కి ఉద్యమాలు చేయరు. వారికి అవకాశం దక్కిన సందర్భంలో, సమయం సందర్భం కలిసి వచ్చినప్పుడు బ్యాలెట్ ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని స్పష్టం చేస్తారు. అది 2023లో స్పష్టం చేశారు. అది కళ్ళ ముందు ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చిన పరిస్థితులు చక్కదిద్దుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. అదే సందర్భంలో 2023 జనవరి 27వ తారీఖు నారా లోకేష్ ద్వారా సంకల్పించిన యువగళం పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార ప్రభావంతో వంచనకు గురయ్యామన్న నైరాశ్యంలో ఉన్న యువత, ఉపాధి అవకాశాలు లేవు, చదువుకొని తల్లిదండ్రులకు భారంగా మారుతున్నామన్న దిగులు, అరే మన బిడ్డల భవిష్యత్తు అగమగోచరంగా ఉంది అని చెప్పని తలడిల్లిపోతున్న తల్లిదండ్రులు, ఇటువంటి స్థితిలో ఆ యువతకి ధైర్యం చెప్పి తీరాల్సిన బాధ్యత మనది అని చెప్పని గుర్తెరిగిన నారా లోకేష్ 2019 ఎన్నికల్లో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి అని చెప్పని రియలైజ్ అయిన తెలుగుదేశం పార్టీ లోకేష్ ద్వారా యువతని లక్ష్యంగా చేసుకొని యువగళం అని చెప్పని ఒక పాదయాత్రకి రూపకల్పన జరిగింది. ఆ పాదయాత్ర ద్వారా లోకేష్ ప్రస్తావిస్తున్న అంశాలు, యువతకు చెప్తున్న ధైర్యం, యువతలో మళ్ళీ తిరిగి ఆశలు చిగురించడానికి ఆస్కారం కలిగింది. మాకు గనక అధికారం వస్తే 5 సంవత్సరాల కాల పరిమితిలో 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాం, 2019కి ముందు ఈ పరిశ్రమలు రప్పించి ఇంతమందికి ఉపాధి కల్పించాం, మళ్ళీ అవకాశం వస్తే పారిశ్రామికీకరణ ద్వారా, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా మీకు అద్భుతమైన భవిష్యత్తుని అందించే దిశగా మా ప్రయత్నం చేస్తాం అని చెప్పని లోకేష్ చెప్తున్న ప్రతి మాట ప్రజలని, యువతని లోకేష్ వైపు ఆకర్షింపజేసింది. ఈ సందర్భంగానే లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న సందర్భంలోనే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా జరిగాయి ఆ రోజున. కాబట్టి ఆ ప్రభావం కూడా చాలా అంటే సానుకూల ఫలితాలు రావడానికి కారకమైంది. ఇటువంటి పరిస్థితుల్లో అదే ప్రభావం సాధారణ ఎన్నికల్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు ఈ 4 జిల్లాలకు సంబంధించిన జరిగిన 2 పట్టభద్రుల నియోజకవర్గాల్లో కూడా అదే సానుకూల ఫలితం వ్యక్తమవుతూ ఉంది. అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకి సంబంధించిన విద్యావంతులు
ఏకోన్ముఖంగా ఉన్న 5 పట్టభద్రుల నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టిన నేపథ్యంలో ఇంతమంది చదువుకున్నాళ్ళ సానుకూల అభిప్రాయాన్ని పొందిన తెలుగుదేశం పార్టీ భుజస్కంధాల మీద చాలా గురుతర బాధ్యత ఉంది వాళ్ళ. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు, సమాజంలో 10 మందికి విడమర్చి చెప్పగలిగిన పరిజ్ఞానం ఉన్నవాళ్ళు తెలుగుదేశం పార్టీని గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పట్లే ఆ నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు అని అంటే దాన్ని నిలుపుకొని తీరాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది, తెలుగుదేశం నాయకత్వం మీద ఉంది. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న నాది. ఈ గడిచిన 8 నెలల్లో, అంటే ఇప్పుడు 9వ నెల కొనసాగుతుంది ప్రభుత్వంది. ఈ 9 నెలల్లో కూడా ప్రభుత్వం యువతలో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుందనే అనుకోవాలా ఇంకా, లేకపోతే భవిష్యత్తు మీద ఆశతోటి ఇంకా యువత తెలుగుదేశం పార్టీ వైపు నిలుస్తున్నారని అనుకోవాలా? ఇక్కడ గమనించుకుంటే తెలుగుదేశం పార్టీకి ఒక ట్రాక్ రికార్డు ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఆయన 1995లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 38 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. కేవలం 38. ప్రభుత్వ రంగంలో అయినా సరే ప్రైవేట్ రంగంలో కలిపి 38 ఇంజనీరింగ్ కాలేజీలే ఉండేవి. అటువంటి స్థితి నుంచి ఇంజనీరింగ్ విద్యని గ్రామీణ ప్రాంత రైతు గడపకి చేరువ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఇప్పుడు గుంటూరు కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నెక్కిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 1999 నుంచి 2001 దాకా 2 సంవత్సరాల పాటు నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా కొనసాగిన రోజుల్లో నాడు చంద్రబాబు నాయుడు గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కలిసి తీసుకున్న నిర్ణయం 38 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఏకాయికన 350 ఇంజనీరింగ్ కాలేజీలు 2 సంవత్సరాల కాలంలో పెంచారు. అంటే ఇంజనీరింగ్ విద్యను ప్రజలకు చేరువ చేశారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకి ఉపాధి అవకాశాలు చాలా అద్భుతంగా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో సృష్టించారు. దాని పర్యవసానం ఇవాళ గ్రామీణ ప్రాంత రైతు కుటుంబాలకు సంబంధించిన, రైతు కూలీలకు సంబంధించిన, కులవృత్తులకు సంబంధించిన వారి పిల్లలు కూడా చదువుకొని అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకొని ఇవాళ సమాజంలో ఉన్నత ప్రమాణాలతో జీవించగలుగుతున్నారు అని అంటే దానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం తీసుకున్న మొట్టమొదటి నిర్ణయాల్లో ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానానికి అనుగుణంగా మెగా డిఎస్సి నిర్ణయాన్ని తీసుకున్నారు. అదే సందర్భంలో ఈ 8 నెలల కాలంలో 6,48,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నారు. 4,30,000 మందికి ఉపాధి అవకాశాలు ఇప్పటికే సుస్థిరం చేశారు, ఎష్యూర్ అయ్యాయి. అంటే ఇంకా ఉపాధి ఇంకా అలాట్మెంటు, ఆ ఇన్స్టిట్యూషన్స్ గ్రౌండింగ్ అవ్వాలి, ఉపాధి కల్పన జరగాలి. కానీ ప్రాసెస్ బిగిన్ అయింది. మరి చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టగానే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడతా ఉంది. అదే సందర్భంలో ప్రజలకి వాగ్దానం చేసిన సంక్షేమాన్ని, ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో ఖచ్చితంగా మనకు వాగ్దానం చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన సుసాధ్యమే అన్న ఒక నమ్మకం బలపడింది యువతలో. నేను ఇంకొక మాట అంటాను ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో అసెంబ్లీలో కానీ బయట కానీ మాట్లాడుతూ అర్థం చేసుకోవాలి అనేటువంటి మాట మాట్లాడుతూ వచ్చారు. సో ఈ ఫలితాలను బట్టి యువత ప్రత్యేకంగా అర్థం చేసుకుంటుంది అనే అనుకోవాలా? సహజం కదా. ఇవాళ ప్రభుత్వ ఆర్థిక స్థితిగతుల గురించి, పాలనలో ఉండే కష్టనష్టాల గురించి, ఒక సంక్షేమ పథకాన్ని అమలు చెయ్యాలి అని అంటే రిసోర్సెస్ మొబిలైజేషన్ పరంగా ప్రభుత్వానికి ఉండే డిఫికల్టీస్ గురించి చదువుకున్న వారికంటే ఇంకెవరికి ఎక్కువ తెలుస్తుంది? కరెక్ట్. ఇవాళ అటువంటి చదువుకున్న వర్గాలే, ప్రధానంగా ఉద్యోగ వర్గాలను ఇక్కడ చాలా కీలకంగా ప్రస్తావించుకోవాలి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో చాలా వంచనకు గురయ్యారు. వారికి ఇస్తున్న ఇంటర్మ్ రిలీఫ్ కన్నా తక్కువగా పిఆర్సీ ఖరారు చేయడం జరిగింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 23% ఫిట్మెంట్ ఇచ్చారు. అటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలోనే మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఒక పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేశారు. కమిషన్ అపాయింట్ చేశారు కానీ దానికి సభ్యుల్ని నియమించాలా, విధి విధానాలు ఖరారు చేయాల. కానీ ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన ఈ 8 నెలల కాలంలో కొత్త పిఆర్సీ కమిషన్ ఇంకా అపాయింట్ చేయకున్నా
ఇంటర్మ్ రిలీఫ్ ఇంకా ప్రకటించకున్నా, ప్రభుత్వోద్యోగులకు సంబంధించిన కీలకమైన ఏ అంశం ఇంకా పరిష్కరించకున్నా, డిఏ కూడా వేసినట్లేరు ఇంకా. అదే అంటున్నా, ఏ అంశం ఇంకా పరిష్కరించుకున్నా ప్రభుత్వోద్యోగులు సంయమనంతో ఈ ఎన్నికలో కూడా, అంటే ప్రభుత్వోద్యోగులు చాలామంది పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్లుగానే ఉంటారు. మరి సంయమనంతో ప్రభుత్వానికి సహకరిస్తూ ఈ ఎన్నికలో కూడా ప్రభుత్వం పట్ల నమ్మకం కనపరిచి ఓట్లు వేయడం అంటే అది మామూలు ఇష్యూ కాదు. అంటే సహజంగా ఏమంటారు, మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలేనండి సహజం. అంటే స్వార్థం లేని వ్యక్తి ఉండడు. ఆ జీవితంలో అభివృద్ధి సాధించాలి అని అంటే ఎంతో కొంత స్వార్థం ఉండి తీరాలి. నాకేం జరిగింది ఈ ప్రభుత్వ పాలనలో అని చెప్పని ఆలోచిస్తే ప్రభుత్వోద్యోగులుగా రేపటి రోజున లబ్ధి చేకూరుదేమో. ప్రస్తుతానికైతే 8 నెలల కాలంలో ఇంకా లబ్ధి చేకూరలా. జగన్మోహన్ రెడ్డి పాలనా కాలం నాటితో కంపేర్ చేస్తే సక్రమంగా 1వ తారీఖు రోజు జీతాలు అందుతూ ఉన్నాయి. అంతకు మించిన వెసులుబాట్లు అయితే ఇంకా దక్కల. ఈ మధ్యకాలంలో చిరుద్యోగులైన అంగన్వాడీ వారికి, ఆశా వర్కర్లకి గ్రాట్యుటీ సౌకర్యాన్ని కల్పిస్తూ ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. అది కూడా సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న, అపరిష్కృతంగా ఉన్న అంశమే. అంటే ఏదో ఒక సందర్భంలో మా అంశాలను కూడా అన్నింటినీ పరిగణలోకి తీసుకోగలరు చంద్రబాబు నాయుడు గారు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రోజు మా పట్ల కన్సర్న్ తోటి 43% ఫిట్మెంట్ ఇచ్చున్న నాయకుడు. కొంత టైం ఇద్దామని చెప్పనే ఆలోచనతోటే ఇవాళ ప్రభుత్వోద్యోగులు కూడా ఈ ఎన్నికల్లో కూడా సహకరించారు. మరి ఇంతటి నమ్మకం అటు యువత, ఉద్యోగులు, విద్యావంతులు అందరూ కలిసి సమిష్టిగా కూటమి మీద, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ మీద కనపరుస్తున్నందుకు మరి 100% ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని తీరాల్సిన బాధ్యత కూటమి మీద ఉంటుంది. తెలుగుదేశం పార్టీ మీద మరింత గురుతర బాధ్యత ఉంది. ఏం చేయాలి తెలుగుదేశం పార్టీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి? ఇప్పటికీ ఈ 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే సుమారుగా 30 లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించాలి. 30 లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించాలి అని అంటే రాష్ట్రంలో సుస్థిర పాలన ఉండాలి, శాంతి భద్రతలు కాపాడబడుతుండాలి, బెస్ట్ రోడ్స్ ఉండాలి, పోర్ట్స్ ఉండాలి, ఎయిర్పోర్ట్స్ ఉండాలి, వాటర్ అవైలబిలిటీ ఉండాలి, ల్యాండ్ అవైలబిలిటీ ఉండాలి, పవర్ అవైలబిలిటీ ఉండాలి, ప్రాపర్ హ్యూమన్ రిసోర్సెస్ ఉండాలి. వీటన్నిటికి తోడుగా మెరుగైన పాలసీస్ ఉండాలి. వీటి దిశగా ప్రభుత్వం ఆల్రెడీ తన కసరత్తుని చాలా వేగవంతం చేస్తూ ఉంది. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరుస్తూ ఉన్నారు, పవరు అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు, పోర్ట్సు, ఎయిర్పోర్ట్సు, వాటరు, ల్యాండ్ విషయంలో ఎటువంటి కొదవ లేదు. మరి ఈ విధమైన ఎమ్యూనిటీస్తో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామిక సంస్థలు గ్రౌండింగ్ అవ్వి ఆ గ్రౌండింగ్ అయిన ఫలాలు ప్రజలకు దక్కి ఆ దక్కటం ద్వారా సమాజంలో మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుతుంది, మార్కెట్ అవకాశాలు పెరుగుతాయి, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుద్ది, సంపద సృష్టి జరుగుద్ది. తద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగితే ఆర్థిక సంక్షోభ స్థితి నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంది, మెరుగైన సంక్షేమాన్ని అందించడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఆ దిశగా చిత్తశుద్ధిగా ప్రభుత్వం తన కార్యాచరణలో నిమగ్నం అవ్వాలి అని అంటే ఒక పక్క పెను సవాలు విసిరే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నెల రోజుల ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పని ఢిల్లీ వరకు వెళ్ళి నిరసనలు చేశారు. ఆయన అవాస్తవాలతో, తప్పుడు గణాంకాలతో జాతీయ మీడియాని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. మరి అటువంటి నాయకుడిని, వారికి అండదండలు అందించే మీడియాని, సోషల్ మీడియాని, వారి వ్యూహకర్తల్ని, వారి వెనుకున్న సోకాల్డ్ కిరాయి మేధావుల్ని కట్టడి చేస్తే రాసిన బాధ్యత కూడా ఉంది. 100% ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయని చెప్పని ఒక నమ్మకంతో, ఆ చేయగలిగే సామర్థ్యం ఉందన్న నమ్మకంతో ఎన్డీఏ కూటమి పట్ల, తెలుగుదేశం పార్టీ పట్ల ఈ విధమైన మద్దతుని ఈ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి అనేది వాస్తవం.